వెల్కమ్ బ్యాక్ టు లిఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇత్తక్ షారీతో నేనైతే క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను. కలర్ అయితే చాలా బాగుంది, చాలా డీసెంట్గా కనిపిస్తారు ఇలాంటి చీర కట్టుకుంటే కూడా. కాకపోతే వాళ్ళు పాపకు క్రాప్ టాప్ డిజైన్ చేయిస్తున్నారు అన్నట్టు. ఇంకా క్రాప్ టాప్ అంటే హాఫ్ షారీ లాగా కూడా ఇక ఈ పై వైపున బార్డర్ తీసేస్తాం అంతే. ఇంకా మిగతాదంతా కొంచెం ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేసేస్తాను, ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, ఇంకా వాళ్ళు తర్వాత కొంచెం హైట్ పెరిగాక మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది తీసేస్తే ఇంకా మనకు పెద్దగా ఇబ్బంది లేకుండా హైట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లెంత్ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇంత ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇలాగా. ఓకే, మరి ఓవరాల్గా డిజైన్ అయ్యాక చూద్దాం. ఇప్పుడైతే ఈ పై వైపున చిన్న బార్డర్ తీసేద్దాం. హలో అండి, అండ్ ఆల్రెడీ ఈ లెహంగాకు బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తానో వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నట్టు. అండ్ ఇప్పుడు లెహంగా ఎలా డిజైన్ చేస్తున్నాను అండ్ సింపుల్గా ఎలా ఐరన్ ప్లేట్స్ అనేది పెట్టుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మొదటిసారి చూస్తుంటే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. ఈ లెహంగా కండి పై వైపున వచ్చిన చిన్న బార్డర్ తీసేస్తాను, ఇంకా మిగతాదంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను లోపల అన్నట్టు. అది కూడా మనం బార్డర్ ఏదైనా మనం లెహంగా డిజైన్ చేసిన బార్డర్ ఏదైతే వస్తుందో ఆ బార్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ లోపల వైపున ఫోల్డింగ్ అనేది చేసామనుకోండి, అసలు బయట నుంచి మనం వేసుకున్నప్పుడు అసలు చూసే వాళ్ళకి ఇది ఫోల్డ్ చేశారనేది కూడా తెలియదు, అంత నీట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి లోపల వైపున. అండ్ ఈ లెహంగా పొడవు వచ్చేసి 36 ఇంచెస్ అండి, అండ్ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ అన్నట్టు. ఇంకా ఇదే మెజర్మెంట్తో ఇద్దరు పిల్లలకు డిజైన్ చేశాను. ఇంకొక వీడియో పెడతాను, రెండింటిని క్లియర్గా చూపిస్తాను అన్నట్టు ఈ విధంగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ అయితే మనం మొత్తం ఎంత అయితే మనకు ఎక్స్ట్రా లోపల ఇప్పుడు అసలు కట్ చేయట్లేదు. అండ్ ఇంకా కట్ చేసి వేస్ట్ చేసే కంటే ఇంకొంచెం పిల్లల హైట్ పెరిగినాక ఎలాగో మనం అది ఒక కుట్ట అనేది తీసేసాం అనుకోండి, పిల్లలకు ఇంకా ఫ్రీగా ఉంటుంది, వేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎక్కువ రోజులు వేసుకున్నామని 1కి 2 సార్లు వేసుకుంటారు, పక్కకి వేస్తారు కదా. అందుకని ఇంకా కొంచెం ఫంక్షన్ వేర్ శారీస్తోని మనం క్రాప్ టాప్ కానీ ఇంకా హాఫ్ శారీస్ డిజైన్ చేయించుకుంటే ఇట్లా కొంచెం తర్వాత ఫ్యూచర్లో కూడా వేసుకునేటట్టు డిజైన్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను అన్నట్టు. ఇంకా నేను అందుకే ఈ చీర కూడా మంచిగానే ఉంది కాబట్టి ఇంకా వేస్ట్ చేయకూడదు, అండ్ మంచిగా ఇంకోసారి వేసుకునేటట్టు ఉండాలి. కొంచెం హైట్ పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా వేసుకోవాలని చెప్పేసి మిడిల్లో ఫోల్డ్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఏ మాత్రం మనం ఫోల్డ్ చేసాం లోపల వైపున అనేది అసలు కనిపించదు అన్నట్టు ఈ విధంగా. ఇంకా బార్డర్కి కిందికి కనిపించేటట్టు మాత్రం ఫోల్డ్ చేయకండి, ఇంకా బార్డర్ లోపల వైపుననే ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ అనేది చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం ఫోల్డింగ్ చేసినాక ఇంకా బట్టి అట్లనే ఎందుకు పైకి లేచినట్టు అవుతుంది కదా అని చెప్పేసి నేను లూజ్ కుట్టు వేస్తున్నాను. కింది వైపున కూడా లూజ్ కుట్టు జస్ట్ ఇట్లా తీస్తే వచ్చేసేటట్టు కుట్టు వేస్తున్నాను. అలా వేస్తే వాళ్ళకు అంటే కుట్టు తీయడం ఈజీ అవుతుంది అండ్ పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. ఇలా లెహంగా కూడా స్టిఫ్నెస్ అవుతుంది. మనం మామూలుగా బార్డర్స్కి ఫాల్ ఎట్లా వేపిస్తామో ఫాల్ వేసినట్టు కనిపిస్తుంది అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను ప్లేట్స్ పెడుతున్నాను అండ్ ఈ విధంగా 1 ఇంచుతో కుచ్చులు అనేది యాడ్ చేస్తున్నాను అన్నట్టు. 3.5 నుంచి 4 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి. ఇంకా నేను చిన్న పాపకు కూడా అంటే మొత్తం చీరలో రన్నింగ్ బ్లౌజే వచ్చింది కాబట్టి మనకు ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలింది. లేదు అంటే ఒక బ్లౌజ్ కుట్టంగా ఇంకా 4 మీటర్ ఉంటుంది, మీటర్ బ్లౌజ్కి అవుతుంది, 4 మీటర్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా. ఇక్కడ చూడండి, నేను 3.5 తీసుకున్నాను అనుకుంటున్నాను, ఇంకా 1/2 మీటర్ ఇటు అటు అంతే. ఇక్కడ చూడండి, మొత్తం నీట్గా ఒక్కదానికొకటి కరెక్ట్గా మనం ఆ ప్లేట్స్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టాలి. ఈ విధంగా నీట్గా మొత్తం పెట్టేసినాక ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నాను. చూడండి, మీ దగ్గర స్టీమ్ ఐరన్ ఉంటే అది పెట్టండి, నేనైతే నార్మల్ ఐరనే యూజ్ చేస్తున్నాను. ఇలా నార్మల్ ఐరన్ చేసినప్పుడు మాత్రం మీరు ఒకటి హీట్ మాత్రం కొంచెం చూసుకొని పెట్టుకోండి, మరీ ఎక్కువ హీట్ పెట్టుకుంటే తొందరనే బట్టన్ లాగేస్తుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఇలాంటి క్లాత్ అంటే చాలా డెలికేట్ ఉంటుంది కదా, అదొకటి గమనించుకోండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా నేను కుచ్చులు అనేది సెట్ చేసుకుంటూ ఐరన్ చేస్తున్నాను. ఇంకో దీనికంటే నాకు ఏది బెటర్ అనిపించిందంటే మనం ఫస్టే ఒకటి లూజ్ కుట్టు వేసేసేయాలి. ఇలా మొత్తం గ్యాదరింగ్ చేసేసుకొని లూజ్ కుట్టు వేసుకొని ఆ తర్వాత ఐరన్ చేసుకుంటే చాలా ఈజీ అని అనిపించింది. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఇలా ఐరన్ ప్లేట్స్ పెడతాం అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ముందుగానే లూజ్ కుట్టు అనేది వేసుకొని 3 స్టెప్స్ లాగా ఇలా లూజ్ కుట్టు అనేది వేసుకుంటే మీరు మొత్తం రెడీ అయ్యాక మనం నడుము బెల్ట్ పెట్టేశాక అవన్నీ పెట్టేసినాక ఇంకా మనం వాళ్ళకు అండ్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అని చెప్పేసి
అనుకుంటాం కదా, డ్రెస్ వాళ్ళకు డెలివరీ ఇద్దాం అనుకుంటాం కదా, అప్పుడు ఆ స్టిచ్చెస్ అన్ని తీసేసి ఇచ్చేస్తే ఈజీ అవుతుంది. ఎక్కడికక్కడ కట్ చేసేసి తీసేస్తాం అనుకోండి, ఆ కుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. అదొకటి గమనించుకోండి మీరు. ఇంకా నేనైతే కొంచెం అంటే మనం లోపల వైపున లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు, అదేవిధంగా బెల్ట్ పట్టి అటాచ్ చేసేటప్పుడు కొంచెం మనం ఏదైతే కుచ్చులు ఐరన్ చేసుకున్నామో అవి కొంచెం డిస్టర్బ్ అయ్యాయి అని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్గా మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ కుచ్చులు అంటే లైనింగ్ని కూడా కుచ్చులు పెట్టేసుకొని ఈ విధంగా నేను లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా దానికే కుచ్చులు అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత అటాచ్ అనేది చేసేస్తున్నాను. ఇలా అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా దాని కింద ఒకటి పెట్టడం కంటే ఇలా కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను మొత్తానికి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసుకొని ఈ విధంగా అటాచ్ అనేది చేశాను. కానీ నాకు ఐరన్ కంటే నార్మల్ లెహంగాసే నచ్చుతాయి అవేందో. ఇంకా ఐరన్ చేసి 4 మీటర్ ఫ్యాబ్రిక్ని మొత్తం దగ్గరికి అనడం కంటే మంచిగా బార్బీ కనిపిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీకు ఐరన్ అంటే లెహంగాస్ నచ్చుతాయా లేదంటే నార్మల్గా నాకు లాగానే నచ్చుతాయా అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా అండి ఇక్కడ మనం ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాము, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సైడ్ ఫినిషింగ్ ఇస్తున్నాము. సైడ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు జస్ట్ పాయింట్ కొంచెం లోపలికని పెట్టండి, అక్కడ జిప్ అటాచ్ చేయడానికి ఈజీ అవుతుంది. అదొకటి గమనించుకోండి. లాస్ట్కి ఎడ్జ్కి పెట్టారనుకోండి దాంట్లో జిప్ కరెక్ట్గా అంటే ఫిట్ కాదు, అందుకని చెప్పేసి కొంచెం పాయింట్స్ లోపలికని పెట్టుకుంటే మనకు జిప్ పెట్టేటప్పుడు ఏమాత్రం ఇటువంటి కాకుండా నీట్గా దాంట్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నట్టు. నేనైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేస్తున్నానని చెప్పాను, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. దానికి అటాచ్ చేసుకుంటే గేరా లుక్ అనేది ఎక్కడ ఇట్లా నిలబడినట్టు కాకుండా మంచి గేరా అనేది వస్తుంది అన్నట్టు. ఇలా లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే డబుల్ స్టిచ్చింగ్ చేసేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమాత్రం కుట్టు ఇటు ఊడడం అలాంటి భయం లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నది కూడా నీట్గా కట్ చేసేసి ఆ తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి లైనింగ్ని సపరేట్గా అటాచ్ అనేది చేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత నేను ఇక్కడ బెల్ట్ పట్టి తీసుకుంటున్నాను. ఇది ఏదైతే పళ్ళు వచ్చిందో ఆ పళ్ళులో ఉన్న క్లాత్ని ఈ విధంగా తీసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం షైనింగ్ ఉంది కదా, నడుము దగ్గర కొంచెం లైన్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి పెట్టేశాను అన్నట్టు, బెల్ట్గా యూజ్ చేసేసాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇంకా మనం అటాచ్ చేసినాక ఉల్టాయించినాక ఇంకొక అంటే కొంచెం మందంగా ఉంటేనే నడుము బెల్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది. మరీ సన్నంగా ఒకటే దాన్ని ఫోల్డ్ చేసి కుట్టడం కంటే కొంచెం మందంగా, మరీ అలా మందంగా కాదు, నార్మల్గానే పెట్టుకోవాలి 2 లేయర్లు వచ్చేటట్టు. అలా పెట్టుకుంటే ఏంటంటే మనకు గ్రిప్ కూడా బాగా అవుతుంది అండ్ చూడ్డానికి కూడా మంచి లుక్ కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్ట్ పట్టి అయితే రెడీ చేసుకున్నాము. యాక్చువల్లీ జిప్ పెట్టిన వీడియో చిన్నగా స్కిప్ అయినట్టున్నది, అందుకని చెప్పేసి ఇంకా వీడియో రాలేదు. జిప్ కూడా అటాచ్ చేసేసాను. జిప్ అటాచ్ చేసినాకనే ఇట్లా నడుము బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటే మనం జిప్ అటాచ్ చేసిన బయట ఎక్కడ కనిపించకుండా అండ్ లాక్ కూడా కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను లైనింగ్ వైపు నుంచి నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను. అలా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున ఉల్టాయిస్తాను అన్నట్టు. అలా నాకు చాలా బాగా నచ్చుతుంది, మంచిగా కనిపిస్తుంది ఫినిషింగ్. లాస్ట్కి మన నడుము బెల్ట్ ఉల్టాయించినాక లాస్ట్కి అనేది స్టిచ్చింగ్ వేసామనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అవసరం ఉంది అంటే ఇంకా నడుముకు పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మన చాయిస్, ఇంకా పిల్లలే కదా. ఆల్రెడీ నడుము బెల్ట్కు లైన్గా వచ్చింది, కొన్ని గీతలుగా వచ్చింది, షైన్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను పెట్టలేదు. ఈ విధంగా మీకు కావాలి అనుకుంటే మీ ఫ్యాబ్రిక్లో ఏ కలర్ అయితే హైలైట్ ఉంటుందో ఆ కలర్తో పైపింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇక్కడ చూడండి లోపలికి ఉల్టాయించేసి నేను ఈ విధంగా అయితే ఇంకా ఫినిషింగ్ కుట్టు అనేది ఇస్తున్నాను. ఇంకా ఫినిషింగ్ కుట్టు కూడా లాస్ట్కి ఎడ్జ్కి వేయాలి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. కింది వైపున మనకు లైనింగ్ ఏమైనా స్టిచ్చింగ్కి వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ కింద వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది, అది కూడా ఒకటి గమనించుకుంటా మనం మెల్లగా చేతితో అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటాం. నడుముకి కూడా బెల్ట్ కూడా లాగకుండా పట్టుకోవాలండి, లాగితే కొంచెం ముడతలుగా అనిపిస్తుంది. ఏమాత్రం లాగకుండా నీట్గా అనేది పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే లోపలికి మొత్తం ఫోల్డ్ చేసేసి ఇంకా ఫినిషింగ్ ఇచ్చేసేయడమే. మీరు బెల్ట్ వేసుకుంటారా లేదంటే డోరీ పెట్టుకుంటారా అనేది మీ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా మన చాయిస్ అది. ఇంకా కొంతమంది ఉక్స్ అడిగితే ఉక్స్ పెట్టేస్తాను, డోరీ అడిగితే డోరీ పెట్టేస్తాను, అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ క్లాత్ అనేది బయటికి రాదు. ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నది నీట్గా కట్ చేసేసారు కదా. ఓవరాల్గా ఇది వీడియో అన్నట్టు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఐరన్ ప్లేట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే డిజైన్ చేసేసాను.
ఐరన్ ప్లేట్స్ పెట్టానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ విధంగా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫుల్ చీర నుంచి డిజైన్ చేశాను ఈ విధంగా అన్నట్టు. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది. ఫ్రంట్ వైపునేమో ఈ విధంగా కట్ వర్క్ షేప్ చేశాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కట్ వర్క్ షేప్ అండ్ ఫ్రంట్ ప్రింట్స్ కట్. బట్ కరువు ఏమీ తీయలేదు, చిన్నపిల్లలు కదా, జస్ట్ ప్రింట్స్ కట్ ఇస్తే మంచి లుక్ కనిపిస్తాయని ప్రింట్స్ కట్ మాత్రమే ఇచ్చాను. కరువు ఏమీ తీయలేదు అన్నట్టు. లేదు మనం ప్రింట్స్ కట్ ఇవ్వకపోతే ఫ్రంట్ వైపున సేమ్ మన ఫుల్ బ్లౌజ్ వేసుకుంటే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా లుక్ ఉండదు, అందుకని చెప్పేసి నేనైతే ప్రింట్స్ కట్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి కూడా కట్ వర్కే, చిన్న బార్డర్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇట్లా హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది యాడ్ చేశాను. ఓవరాల్ బ్లౌజ్ లెహెంగా అండ్ సేమ్ ఇంకొక చీరలో కూడా ఇంకొక బ్లౌజ్ లెహెంగా సేమ్. ఇద్దరు సిస్టర్స్కి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు. సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సేమ్ అంతే అన్నట్టు. ఇంకో వీడియోలో వీటి గురించి క్లియర్గా చెప్తాను. ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.